హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంక ఇండియా వెళ్ళిపోతున్నానండి యూఎస్ నుంచి. 6 మంత్స్ అయింది కదా వచ్చి. ఇదొక ఎమోషనల్ వీడియో అనే చెప్పాలి. ఇంక ఎమోషనల్ అయినా ఏమైనా వెళ్ళాలి కదండి, తప్పదు కదా. నా ఫేస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు సరిగ్గా. అలాగే నేను సూట్ కేసులు కూడా సర్దేసుకున్నానండి. ఎందుకంటే 3 గంటల ముందే వెళ్ళిపోవాలంట. ఈ రెడ్ రిబ్బన్స్ అయితే కట్టమన్నానండి. నాకు ఎందుకంటే అక్కడ సూట్ కేసులు అన్నీ ఒకలాగే ఉంటున్నాయి. నాకు వేయడం తెలియడం లేక కట్టమని చెప్పేసి అంటే వీళ్ళు కట్టారు పాపము. అలాగే కోట్ కూడా తీసుకున్నానండి. ఫ్లైట్లో నాకు చాలా చలి అయితే పెట్టేస్తుంది. వాళ్ళు ఇస్తారు కానీ నాకు అది సరిపోవడం లేదు. అలాగే 2 చపాతీలు కూడా పెట్టుకున్నాను, ఎందుకన్నా మంచిదని. లోపల పందా చుట్టేసుకున్నానండి. చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నాను. పట్టుకెళ్ళకూడదు లోపలికి, ఇక్కడ తాగేసి పాడేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను అందాక. ఇలా సింపుల్గా అయితే సర్దేసుకున్నానండి. ఇంకా బయలుదేరదాం మరి. ఎందుకంటే 6:30కి ఫ్లైట్ అండి మాకు. ఒక 3 గంటల ముందు ఉండాలంట అక్కడ. ఉంటే మనకే మంచిది కదండి. అన్నీ తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు. కొంచెం నాకేం తెలియదు కదా కొద్దిగా, అందుకని చెప్పేసి ముందుగానే వెళ్తున్నాను. అక్కడ వాష్రూమ్ అవి యూజ్ చేసుకుని ప్రశాంతంగా వెళ్ళొచ్చని. అలాగే ఇక్కడ రెడ్ సిగ్నల్ గట్టా ఆగాలండి, అది కూడా టైం పట్టేస్తుంది కదా. ఇలా గ్రీన్ పడినప్పుడే వెళ్ళాలి, అది 5 మినిట్స్ అలాగ ఆపేస్తుంది. అలాగే ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. చూసారు కదా ఎదురు ఎంత ట్రాఫిక్ ఉందో. ఆల్మోస్ట్ మనం వచ్చేసాము దగ్గరికే. ఇలాగ లోపలికి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి మనకు 30 మినిట్స్ పడుతుంది లోపలికి. ఇంకాను అదంతా లోపలంతా ఎయిర్పోర్టే అంట, 30 మినిట్స్ కూడా. మళ్ళీ వాళ్ళ లోపలికి వెళ్ళడానికి కూడా టోల్స్ తీసుకుంటారు. ఆ టోల్ దగ్గర కూడా 5 మినిట్స్ టైం పట్టేస్తుంది. ఇక్కడైతే బ్రిడ్జెస్ అయితే చూసారు కదా, నీకు స్లోగా తీస్తున్నాను వీడియో. బ్రిడ్జెస్ అయితే చాలా ఎన్ని కట్టారో తెలుసండి, నేనైతే ఎక్కడ చూడలేదు అలాగా పెద్దవే. అలాగే చాలా ఎక్కువ అనమాట. మన వీడియోలో పెట్టాను చూడండి ఒకసారి. ఇది అక్కడ ఎయిర్పోర్ట్లో తిరిగే బస్సు అనుకుంటా, తిరుగుతుందని చెప్పేసి వీడియో తీసాను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి. ఇంకా ఇదంతా అదే లోపల, ఇదంతాను లోపలంతా వీడియో తీస్తున్నాను మీకు. నేను వెళ్ళాల్సింది టెర్మినల్ డి అండి. మన ఖతార్ అక్కడికి వస్తుందంట. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర హోటల్ అంటండి, హయాత్ అని. చాలా కాస్ట్లీ అంట, పెద్దదంట, బాగుంది చూడ్డానికి. ఇప్పుడైతే మనం పార్కింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. D1 to D22 అని వస్తారు టికెట్ మీద. అక్కడ చూసుకుని ఆగడమే. లోపల అయితే అస్సలు ఖాళీ లేదండి పార్కింగ్. 2 అవర్స్ అలా పెట్టుకోవచ్చు అనమాట. పార్కింగ్ అయితే రోల్ కింద రోలు అలా ఉంటుందండి. అలా ఎన్ని కార్లన్నా పడతాయి. అలాగ 5 బిల్డింగ్స్ 3 బిల్డింగ్స్ ఉంటాయి. చూసారా, అలా బోర్డ్స్ చూపించేస్తారు, మనము వెళ్ళిపోవడమే. అలా 2 గంటలు అలా అని పెడతారు. 2 గంటలు మనం ఉంటే సరిపోతుంది. అది ఛార్జ్ చేసుకుంటారు అంట కార్కి. నాకు ఫ్లైట్లో నీరసం అది వస్తుందని చెప్పేసి వీళ్ళు టీ అయితే తెచ్చారండి పాపము. నేను అసలు తాగనమాట ఫ్లైట్లోని, నాకు నచ్చదండి, ఎందుకో తెలీదు. నాకు కొంచెం వికారంగా అయితే ఉంటుంది ఇదంతా హడావుడి చూసేటప్పటికి. ఇంత హడావుడి అయితే నేను ఎక్కడ చూడలేదండి నా లైఫ్లో, ఫస్ట్ టైం అనమాట. ఆ దేవుడే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినంత నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలండి. అలాగే ఈ వీల్ చైర్ కూడా పెట్టారనమాట, మనం పెట్టుకోవచ్చు వీల్ చైర్ అని. నాకు కొంచెం మోకాలు నొప్పి అయితే ఉందండి, అందుకని చెప్పేసి వీల్ చైర్ అయితే పెట్టించుకున్నాను. అడిగితే పాపం పెడతారని చెప్పేసి అన్నారు, పెట్టారనమాట. ఏమో అండి, మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకే తెలీదు. ఇదంతా చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, నేనేనా అని చెప్పేసి. ఇంక వెళ్తున్నానండి మరి. సరేనండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి